హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పెద్ద ట్రైలర్ రివ్యూ ఈ వీడియో. సో ట్రైలర్ చూశాక నాకేమనిపిస్తుందంటే, నేను అనుకోవడం ఇట్స్ గోన్ బి ఎ స్లో మూవీ అండ్ డైలాగ్స్ అయితే చాలా పేలవగా ఉన్నాయి. లైక్ ఒక పేలే డైలాగ్ కూడా లేదు. డైలాగ్ డెలివరీస్లో బేస్ లేవు, ఏం లేవు. అండ్ లైక్ ఎమోషనల్ సీన్స్ అంతా ఉన్నప్పుడు పక్కన ఐమాక్స్ స్క్రీన్ పెట్టి ఎడుస్తున్నట్టు ఉంది. కొంచెం డౌన్ గ్రేడ్ చేసి కొంచెం లైక్ దాన్ని ఏమంటారు, మన ఓల్డ్ వ్యూలో చూపించినట్టు లేకుండా పౌడర్ కొట్టి హెచ్డి కెమెరాలు పెట్టి పౌడర్ కొట్టి ఏడో బాబు అన్నట్టు ఉంది. అసలు నచ్చలేదు నాకు. అండ్ ఇంకా చెప్పాలంటే నాకు ట్రైలర్ చూసి అర్థమైంది ఏంటంటే, ఆడుంటాడు కదా మిర్జాపూర్ క్యారెక్టర్, వాడి దగ్గర పనోడ్లాగా ఉన్నాడు. ఎందుకంటే ఒక షాట్లో వాడు సిగరెట్ కాలుస్తూ ఉంటాడు, వెనక నాకు రామ్ చరణ్ చెయ్యి సిగరెట్ ఆడి నోట్లో పెట్టినట్టు అనిపిస్తుంది. లైక్ సిగరెట్ ఆడికి పఫ్ చేయడానికి ఇచ్చినట్టు అనిపిస్తుంది. సో నాకు తెలిసి వాడు వీడిని ఈ ఊర్లోకి లైక్ కాంపిటీషన్స్ అయితే నువ్వు వెళ్ళి గెలుచుకురా అని చెప్పి ఆడికి అలా డబ్బులు ఇచ్చి సాగిస్తూ ఉంటాను. మేబీ కొంచెం దసరా వైబ్స్ వస్తున్నాయి. సో అది నేను అనుకున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, మళ్ళీ అదేదో నాగార్జున సినిమా ఉంటుంది కదా, తెలంగాణ, అది చిన్న పాప ఉంటుంది, పాటలు పాడుకుంటా ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తే ప్రైమ్ మినిస్టర్ పాటలు విని అర్జీ లెటర్ తీసుకుంటాడు. చూసారా, సెకండ్ హాఫ్ ఆ సినారియో ఉండేలా అనిపిస్తుంది నాకు. వీడికి వచ్చిన టాలెంట్తో ఏదో అర్జీ లెటర్లు పట్టుకొని ఢిల్లీ తిరుగుతున్నట్టు ఉంది. అసలు అదే కానీ స్టోరీ అయితే అందరు పొగును పోతారు. అది చూడాలి మరి మూవీ ఎలా ఉంటుందో. నాకైతే ఆ డైరెక్టర్ మీద నమ్మకం లేదు. రామ్ చరణ్ అయితే బాగా కష్టపడ్డాడు, అసలు చాలా బాగా కష్టపడ్డాడు. బట్ మరి మూవీ హిట్ అవుద్దో లేదో తెలియాలి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.